శుభ్రంగా నాటి వీలున్నప్పుడు అరిటాకులు, అరటిపళ్ళు, అరటికాయలు ఇలాంటివి దానం చేస్తే వాడికి శారీరక మానసిక రోగాలు పోతాయి. ఔషధ గుణాల వల్ల మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. ఈ చెట్లల్లో ఔషధ గుణాలు ఉన్నాయి. ఏమండి మేము వెళ్ళలేదంటే అరటికాయని తింటేట రెగ్యులర్ గా రోజు అంటే ఎక్కువ నూనె వేపుడు కాకుండా మెత్తగా కూర కింద వండి తింటే విపరీతంగా ఉప్పు కారం వేయకుండా కొంతకాలానికి పచ్చకామెర్లని ఒక దరిద్రపు రోగం పోతుందని చెప్పారు. అరటి ఆకుని లేత ఆకుని వేసుకుని అందులో అన్నం తింటే వేడివేడి అన్నం పెట్టుకు తింటే అరిటాకు మీద వేడి పదార్థం వేయగానే ఆకు ఒక రకమైన రంగు మారుతుంది చూసారా? అదేంటో తెలుసా? అరిటాకులో కొన్ని విటమిన్స్ ఉన్నాయి, అవి లోపల కడతాయి. అందులో ముఖ్యంగా డి విటమిన్. కంటిని విపరీతంగా బాధ పెడుతున్న కంటి సంబంధమైన రోగాలు పోతాయి. చిన్నపిల్లలకు కూడా కంటి రోగాలు ఇవాళ. వార్ధక్యం వచ్చే కొద్దీ చెత్తారం వస్తుంది. ఆ చెత్తారం విపరీతంగా పెరగకుండా ఈ అరిటాకులో భోజనం కాపాడుతుంది. మరి ఎంత లాభం! అలాంటివి మనం దానం చేయడం వల్ల అవతల వాడికి రోగం రాకుండా పోతుంది, మనకి రోగం రాకుండా పోతుంది. తర్వాత ఆయా ఋతువులలో లభించే ఫలములు కాని కాయగూరలు కాని దానం చేస్తే వాడు కూడా దివ్యలోకాలు పొందుతాడు. ఎప్పుడు